నోటిఫికేషన్కి అప్లై చేసి బీపీఎం ఏబీపీఎంగా వర్క్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో అయితే మీకోసమే కంప్లీట్గా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సిరివెన్నెల, ఆల్రెడీ వర్కింగ్ ఎస్ బీపీఎం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూసే ముందు మీరైతే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను బీపీఎంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి సో దట్ మీకు బీపీఎం అంటే ఏబీపీఎంకి డిఫరెన్స్ ఏంటి, ఒక వర్క్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఈ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎవరికి జాబ్ సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీపీఎం ఏబీపీఎంకి డిఫరెన్స్ ఏంటి అంటే, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఓకే. ఏబీపీఎం అంటే వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. బీపీఎం అంటే ఆఫీస్లో ఉండి సిబిఎస్ అంటే ట్రాన్సాక్షన్స్, కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోవడం, విత్డ్రాల్స్ ఇవ్వడం, లేదంటే అదర్ బ్యాంక్కి యూపీఎస్ మనీ ఇవ్వడం, ఒక ఆఫీస్ని మెయింటెనెన్స్ అంతా బీపీఎం చూసుకుంటారు. ఏబీపీఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. ఆయన వచ్చేసి బీపీఎంకి అసిస్టెంట్ అంటే అసిస్టెంట్స్ చేస్తూ దాంతోపాటు మెయిల్స్ డెలివరీ ఇస్తారు. అంటే బీపీఎం తెచ్చిన బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని అవి డెలివరీకి పోస్ట్ మ్యాన్కి ఇస్తారు. పోస్ట్ మ్యాన్ అవన్నీ చూసుకుంటారు. సో బయట మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు మనీ విత్డ్రాల్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా మ్యాక్సిమం పోస్ట్ మ్యానే చేస్తారు. సో బీపీఎంకి ఏబీపీఎంకి డిఫరెన్స్ అది. సో వర్క్ ఎలా ఉంటుంది అంటే, వర్క్ కూడా ఫుల్ టైం ఉండదు, అంటే ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయి. 4 to 5 అవర్స్. మీరు చూసుకునే నోటిఫికేషన్లో కూడా 4 to 5 అవర్స్ అనే ఉంటుంది. ఒక్కొక్క బీవోని బట్టి ఒక్కొక్క బీవోకి ఒక్కొక్క టైమింగ్ ఉండదు. కొంతమందికి అయితే నా టైమింగ్స్ వచ్చేసి 10 to 2 ఉంటుంది. అలాగే కొన్ని వాటికి 9 to 1 ఉంటాయి. అట్లా కస్టమర్స్ కన్వీనియన్స్ని బట్టి అనమాట మీకు బీవోస్ టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్లో మీరు వచ్చి కస్టమర్స్ దగ్గర డబ్బులు కట్టించుకోవడం ఫస్ట్ రోల్ అది. సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఇప్పుడు చాలా టైప్స్ ఉంటాయి వాటిలో. ఎస్బీఐ అకౌంట్, ఆర్డీ, టీడీ, ఎస్ఎస్ఏ, అలాగే చాలా ఉంటాయి. సో ఆ యొక్క ఇండియా పోస్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉందో మెయిన్ గోల్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా కొంతమంది బ్యాంక్స్కి వెళ్ళలేరు. ఒక విలేజ్లో ఒక మినీ బ్యాంక్ లాగా పోస్ట్ ఆఫీస్ అయితే వర్క్ చేస్తుంది. సో దానికి ఒక 2 విలేజెస్ లేదా 3 విలేజెస్ కలిపి ఒక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు. వాటన్నిటిని కూడా బీపీఎం చూసుకుంటారు, ఓకేనా. వర్క్ అయితే అలా ఉంటుంది. ఏబీపీఎం వచ్చేసి లెటర్స్ డెలివరీ ఇస్తారు, మెయిన్ అది. ఇంకా అది కూడా అదర్ వర్క్స్ కూడా ఉంటాయి కానీ అవి మైనర్ వర్క్స్ అనమాట. మెయిన్ వర్క్ ఏంటి అంటే, బయటికి వెళ్ళి ఎవరైతే ఊర్లో కొన్ని ఆంబులెన్స్ ఉంటాయో లేదా పోస్ట్ ఆఫీస్కి ఉన్న ఏ అయితే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ వాళ్ళకి డెలివరీ ఇస్తారు. అది వచ్చేసి వర్క్. సెకండ్ వన్ వచ్చేసి మీకు శాలరీస్ వచ్చేసి కొంతమందికి మ్యాక్సిమం ఉంటుంది, మినిమం బేసిక్ పే ఉంటుంది. సో స్టార్టింగ్ చూసుకుంటే 12,000 బేసిక్ పే ఉంటుంది బీపీఎంకి అయితే. అదే పోస్ట్ మ్యాన్కి అయితే ఓన్లీ 10,000 బేసిక్ పే ఉంటుంది. బేసిక్తో పాటు బై హ్యాండ్ ఎంత వస్తుంది అంటే, బీపీఎంకి అయితే స్టార్టింగ్ 16,000 వస్తుంది. అలాగే ఏబీపీఎంకి అయితే 13,000 వస్తుంది అన్నమాట. బీపీఎంకి అయితే 16,000 స్టార్టింగ్, ఏబీపీఎంకి అయితే 13,000 స్టార్టింగ్ వస్తుంది. సో దట్టు ఏంటి అంటే, వీళ్ళకి ఇన్సూరెన్స్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాటిలో ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. మీకు శాలరీ కూడా బాగుంటుంది. దట్టు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, శాలరీస్ తర్వాత ఎవరు ఈ వర్క్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనం చేసే వర్క్లో మనకి ఆ వర్క్ అనేది మనం ఇష్టపడాలి. అయితే బీపీఎం ఏబీపీఎంలో ఈ 2 జాబ్స్లో ఏది బెస్ట్, ఏది ప్రిఫరబుల్ అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బీపీఎం అంటే అకౌంట్స్ టార్గెట్స్ ఉంటాయి. అలాగే మొత్తం ఆఫీస్ మెయింటెనెన్స్ మొత్తం బీపీఎంఏ చూసుకోవాలి కాబట్టి ఎక్కువగా కొంచెం రెస్పాన్సిబుల్గా చూసుకోగలం, మనం హ్యాండిల్ చేయగలం అనుకుంటే మాత్రం బీపీఎంగా అప్లై చేసుకోండి. అండ్ ఏబీపీఎం వచ్చేసి కొంచెం వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు, అలాగే డెలివరీ చేస్తారు కాబట్టి అది కొంచెం నార్మల్ ఉంటుంది. కాకపోతే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇవి చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే వేరే బోర్డ్స్కి నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే నేను మీకు ప్రిఫర్ చేసేది అయితే ఏబీపీఎం జాబ్. సో అదేంటి అంటే, జస్ట్ ఉన్న 5 అవర్స్ 6 అవర్స్లో ఏం చేస్తారంటే, బీపీఎంకి అసిస్టెన్స్ ఇస్తారు. అలాగే వాళ్ళకి కొంచెం మెయిల్స్ డెలివరీ ఇచ్చేస్తే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. అకౌంట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఉంటుంది కానీ చాలా వర్క్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. సో బీపీఎం ఏబీపీఎంలో అయితే బీపీఎం వర్క్ బాగుంటుంది, అలాగే దానికి తగ్గట్టుగా రెస్పెక్ట్ దానికి ఉంటుంది. కానీ బట్ మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఐ థింక్ ఏబీపీఎం ఈజ్ ప్రిఫరబుల్, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ మీరు వర్క్ చూసుకున్నాము, శాలరీస్ చూసుకున్నాము, అలాగే బీపీఎం ఏబీపీఎంలో ఏది బెస్ట్ అనేది కూడా చూసాం కాబట్టి నెక్స్ట్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వేరే వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.